ఓకే. నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము ఈ వీడియోలో ముఖ్యంగా మనకి 15 డేస్ ప్లాన్ అనేది మీకు ఇవ్వడం జరిగింది పీడిఎఫ్ రూపంలో. ఆ 15 డేస్ ప్లాన్‌లో భాగంగా మనం డే 1 నిన్న కంప్లీట్ చేసుకొని ఉన్నాము. ఈరోజు వచ్చరికి మనకి డే 2 అండి. డే 2 సంబంధించి మనకి సిలబస్ ఇక్కడ ఏమేమి ఉంది అనేది కూడా ఒకసారి మనం గమనించినట్లయితే అర్థమవుతుంది. ఒకసారి మీరు డే 1 మీరు ఎగ్జామ్ కూడా రాసుంటారు. ఏ విధంగా ఉంటుందనేది కూడా. మరి డే 2లో కూడా సిలబస్ మనకి ఏ విధంగా ఉంటుంది ఒకసారి పిఐ గమనించినట్లయితే డే 1లో మనకి 1-18 పేజెస్ అని ఇచ్చున్నానండి. 1-18 పేజెస్ అనేవి ఇచ్చున్నాను. నెక్స్ట్ మనకి డే 2లో వచ్చరికి ఈపీఐ దగ్గర కొంచెం మనకి చూడండి. 19 to అంటే ఒక 10 పేజ్ 19 to మనకి 28 పేజెస్ మనకి పిఐ ఒకసారి గమనించండి. ఈరోజు చదవాల్సినటువంటి పిఐలో 19 to 28 వరకు జరిగింది. డే 3లో వచ్చరికి డే 3 రేపు ఉన్నటువంటి దాంట్లో వచ్చరికి మనకి సిలబస్ చూడండి. కణ నిర్మాణం విధులు, పుష్పించే మొక్కల కణజాల శాస్త్రం, అంతర్నిర్మాణ శాస్త్రం, వృక్ష ఆవరణ శాస్త్రం అనేటువంటి ఇక్కడ 3 టాపిక్స్ ఉన్నాయి. ఈ టాపిక్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్. ఇవన్నీ ఎగ్జామినేషన్ పాయింట్లో ఖచ్చితంగా మనకి ఒక 2 మార్క్స్ 2 బిట్స్ వచ్చేదానికి మనకి ఇక్కడ అవకాశం ఉంది. ఖచ్చితంగా 2 లేదా 3 బిట్స్ కూడా వచ్చేదానికి అవకాశం, అంత ఇంపార్టెంట్ టాపిక్స్ ఇవి. కాబట్టి ఈ టాపిక్స్ నుంచి వీలున్నంత వరకు ఎక్కువ క్వశ్చన్స్ అనేవి తయారు చేయడం జరుగుతుంది. నెక్స్ట్ మెథడాలజీ వచ్చరికి థర్డ్ యూనిట్. థర్డ్ యూనిట్లో మనకి పేజెస్ కూడా 81 to 122 పేజెస్. నెక్స్ట్ వచ్చరికి పిఐ వచ్చరికి మనకి డే 2లో మనకి 19 to 28 వరకు చదివాము. డే 3లో వచ్చరికి ఫస్ట్ యూనిట్లోనే 29 to 42 పేజెస్ అంటే లాస్ట్ పేజెస్ వరకు మనం డే 3లో పిఐ అయితే సరిపోతుంది. నెక్స్ట్ 8th క్లాస్లో వచ్చరికి యూనిట్ 1, 9th క్లాస్లో యూనిట్ 1 ఇవి 2 యూనిట్స్ చదవాలి. నెక్స్ట్ సైకాలజీ పరంగా చూసుకున్నట్లయితే దీనికి సిలబస్ నేను ఇవ్వలేదు. ఓవరాల్గా మొత్తం మనకి సైకాలజీ సిలబస్ ఏదైతే ఉందో ఓవరాల్ సిలబస్ మీద మనకి ప్రతిరోజు కూడా ఒక 10 బిట్స్ మీకు ఈ సైకాలజీని కూడా ఇవ్వడం జరుగుతుందని చెప్పడం జరిగింది. మనకి డే 1 కంప్లీట్ చేసుకున్నాము. ఈరోజు డే 2 సంబంధించి కూడా మీకు పీడిఎఫ్ అప్లోడ్ చేస్తాను. డే 3 రేపు కూడా డే 3 మనకి ఏ విధంగా పీడిఎఫ్ తయారు చేస్తామనే దాని గురించి ఒక 2 minutes డిస్కస్ చేసుకున్న తర్వాత మెయిన్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. చూడండి ఇక్కడ డే 3 అండి. ఇది డే 3లో మనకి ఏ సిలబస్ చూసాము. దాంట్లో కంటెంట్ పరంగా చూసుకున్నట్లయితే ఇంపార్టెంట్ టాపిక్స్ కాబట్టి దాదాపు 190 అంటే దాదాపుగా 190 బిట్ల వరకు మనం కంటెంట్ నుంచి తయారు చేసాము. మెథడాలజీ ఒక 30 బిట్లు, సైకాలజీ 10 బిట్లు. నెక్స్ట్ దీంతో పాటుగా పిఐ అంటే పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా ఒక 10 లేదా 15 బిట్స్ మనకి తయారు చేయడం జరుగుతుంది. ఈ విధంగా టోటల్గా డే 3లో ఇన్ని క్వశ్చన్స్ అనేవి మనకి ఇవ్వడం జరుగుతుంది. రోజు ఇదే విధంగా ఉండదండి. మనకి ఏదైతే ఇంపార్టెంట్ టాపిక్ ఎక్కువగా మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చేదానికి అవకాశం ఉంది అనేటువంటి టాపిక్స్ నుంచి ఎక్కువ బిట్స్ మనం తయారు చేసుకుని చదవాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా ఓకే. ఈ విధంగా మనకి డే 1 నుంచి డే 15 వరకు మనకి ఇచ్చినటువంటి సిలబస్ని బేస్ చేసుకుని ఈ విధంగా మనకి సిలబస్ ఇవ్వడం జరిగింది. దాని గురించి వీడియో కూడా చేస్తున్నాను. వీడియో చూడండి. ఆ సిలబస్ ప్రకారం మన 15 డేస్లో మొత్తం సిలబస్ మనం కవర్ చేసుకోగలుగుతుంది. ఎంతవరకు అవుతుందంటే దాదాపు మనకి 80 మార్క్స్లో 70 మార్క్స్ కవర్ చేసే విధంగా 15 డేస్లో మనం ప్లాన్ చేసుకోవడం జరిగింది. మరి కరెంట్ అఫైర్స్ జీకే పరిస్థితి ఏంటని చూసినట్లయితే కరెంట్ అఫైర్స్ కానీ అదేవిధంగా జీకే సంబంధించి మనం రీసెంట్గా వాట్సాప్ ఛానల్ ఒకటి క్రియేట్ చేయడం జరిగింది. ఆ వాట్సాప్ ఛానల్లో సంబంధించి మీకు డిస్క్రిప్షన్ ఇస్తాను ఆ లింక్. ఇంకా జాయిన్ కాకపోతే జాయిన్ అవ్వండి. దానికి సంబంధించి మనకి ప్రతిరోజు కూడా ఉదయాన్నే కరెంట్ అఫైర్స్ ఉంటాయి, అదేవిధంగా స్టాక్ జీకే ఉంటుంది. మనకి ఇది ఒక సముద్రం లాంటిది కాబట్టి మనము ఏదైనా సరే కొన్ని బిట్స్ అయినా మనకి దీని నుంచి వస్తే మనకి ఉపయోగకరంగా ఉంటుంది. మొత్తం మీద మనకి ఈ కంటెంట్ చదివినట్టు చదవలేకపోయినా కొంతవరకు మనం చదివి మన వరకు మనం సాటిస్ఫై చేయగలిగితే చదివాము దాన్ని కూడా వదిలేయకుండా అనేటువంటి సాటిస్ఫై అయితే మనకి ఖచ్చితంగా ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి మరి ఈ కరెంట్ అఫైర్స్ స్టాక్ జీకే ఈ రెండింటి కోసం మనకి వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను. కలిసి జాయిన్ అవుతే మీకు ప్రతిరోజు కూడా జీకే కరెంట్ అఫైర్స్ సంబంధించి కూడా బిట్స్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే. ఇది మనకి 15 డేస్ ప్లాన్ గురించి. నెక్స్ట్ మనకి ఈ ఎగ్జామ్ ఏ విధంగా రాయాలి అనే దాని గురించి ఒకసారి మనం డిస్కస్ చేసుకున్నట్లయితే ఆల్రెడీ మనకి కంటెంట్
అదేవిధంగా మనకి ప్రాక్టీస్ బిట్స్ అంటే సంబంధించి 2 కోర్సులు ఉన్నాయి. సో చాలామంది కూడా జాయిన్ అయ్యి ఉన్నారు. ఈ విధంగా 2 కోర్సులు ఏ కోర్సులో జాయిన్ అయినా సరే మీకు ఈ 15 డేస్ ప్లాన్ అనేది మీరు ఫ్రీగా రాసేసుకోవచ్చు. సో నేను ఫస్ట్లో చెప్పలేదు ఈ 15 డేస్ ప్లాన్ అని. సో ఇప్పుడు ఉన్నటువంటి సందర్భానికి అనుగుణంగా ఈ 15 డేస్ ప్లాన్ మీకు అనౌన్స్ చేసి మీకు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరు ఏ కోర్సులో ఉన్నా సరే ఈ 15 డేస్ ప్లాన్ మీరు చేసుకోవచ్చు, రాసుకోవచ్చు ఈ పీడిఎఫ్లో ప్రతిరోజు కూడా. ఓకే, మరి ఏ కోర్సులో జాయిన్ కాని వాళ్ళ పరిస్థితి అంటే సో ఇప్పుడైనా మీరు జాయిన్ అవ్వచ్చు, ఇబ్బంది ఏం లేదు. సో ఇప్పుడు జాయిన్ అయ్యే వారికి చూసినట్లయితే మన కోర్సులు ఏవైతే ఉన్నాయో ఈ 2 కోర్సుల మీద కంటెంట్ కోర్సు కానీ అదేవిధంగా ప్రాక్టీస్ బిట్స్ సంబంధించిన కోర్సు ఏదైతే ఉన్నాయో 2 కోర్సుల మీద మనకు ఫస్ట్ మన కంటెంట్ కోర్స్ ఏదైతే ఉందో దానిపైన 50% మీకు డిస్కౌంట్ ఇస్తున్నాను. సో 50% డిస్కౌంట్ తోటి మీరు దాన్ని పర్చేజ్ చేసుకొని ఉపయోగించుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ మనకి ఈ ప్రాక్టీస్ బిట్స్కి సంబంధించినటువంటి ఏదైతే కోర్స్ ఉందో ఆ కోర్సు కూడా మీకు 499 పెట్టున్నాను. ఈ 499లో భాగంగా ఇక్కడ ఏం చేస్తాను అంటే ఇప్పుడు 299కే మీకు ఇవ్వడం జరుగుతుంది. సో ఈ బిట్స్ పరంగా ఈ 299 బిట్స్ మీరు తీసుకున్నట్టయితే ఆ బిట్స్ అనేవి మీకు ఈ 15 డేస్ ప్లాన్ యాక్సెస్ చేసుకోవచ్చు. దీంతో పాటుగా ప్రీవియస్గా అప్లోడ్ చేసినటువంటి చాప్టర్ వైజ్ బిట్స్ కూడా మీకు మీరు యాక్సెస్ చేసుకునేదానికి అవకాశం అనేది ఉంటుంది. సో దీంతో పాటుగా మనకి ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే 6th నుంచి 10th క్లాస్ వరకు 6th నుంచి 9th క్లాస్ వరకు ఒకే ఎగ్జామ్ మీకు ఇవ్వడం జరిగింది. సో దాంట్లో ఒక 300-400 బిట్లు ఇచ్చేసి ఒక 350 వరకు బిట్లు ఇచ్చేసి ఓవరాల్గా ఇచ్చున్నాను. సో అలా కాకుండా నెక్స్ట్ ఒక 20-21 తేదీ లోపు నెక్స్ట్ వచ్చేటువంటి 2021 లోపు ఒక 5 డేస్లో మీకు క్లాస్ వైజ్ 6th క్లాస్ 4 చాప్టర్స్, 7th క్లాసు అదేవిధంగా మనకి 7 చాప్టర్స్, 8th క్లాసు అలా మనకి క్లాస్ వైజ్ చాప్టర్స్ ఉన్నాయి. ఈ చాప్టర్ వైజ్ మీకు బిట్లు ఇవ్వడం జరుగుతుంది. ఓకే, 6th క్లాస్ తీసుకున్నట్లయితే 4 చాప్టర్స్ ఉన్నాయి. ఈ 4 చాప్టర్స్లో ఒక్కొక్క చాప్టర్లో మనకి 50 బిట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఒక్కొక్క చాప్టర్లో 50 బిట్స్ ఉంటాయి. ఈ 50 బిట్స్తో పాటుగా ఇక్కడ ఈ చాప్టర్లోనే 4 ఏముంటాయండి, 4 క్వశ్చన్స్ అనేవి మ్యాచింగ్ రూపంలో ఉన్నటువంటి క్వశ్చన్లు ఇవ్వడం జరుగుతుంది. సో ఇంకొక 4 మనకి స్టేట్మెంట్స్ రూపంలో ఉన్నటువంటి క్వశ్చన్లు అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఇలా మనకి 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ప్రతి ఒక్క చాప్టర్ నుంచి 50 MCQ బిట్స్ అనేవి ఉంటాయి. వీటితో పాటుగా ప్రతి యూనిట్లో ఈ 50 బిట్స్తో పాటుగా 4 మ్యాచింగ్ క్వశ్చన్స్ ఉంటాయి, 4 స్టేట్మెంట్ క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. సో మొత్తం కూడా మనకి 6th నుంచి 10th క్లాస్ వరకు 30 మనకి చాప్టర్స్ ఉంటే మనకి ఒక్కొక్క 30 చాప్టర్ నుంచి 50 బిట్స్ తయారు చేసుకుంటే దాదాపుగా మనకి దీని నుంచి ఒక 1500 బిట్స్ అనేవి మనకు వచ్చేదానికి అవకాశం ఉంది. ఇవన్నీ కూడా మీకు ఇక్కడే యాడ్ చేయడం జరుగుతుంది. ఏ కోర్సులో జాయిన్ అయినా సరే, ఈ 2 కోర్సుల్లో ఏ కోర్సులో జాయిన్ అయినా సరే మీకు ఈ 1500 బిట్స్ అనేవి ఒక 1 వీక్లో మీకు అక్కడ యాడ్ చేస్తాను. 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు వాటిని కూడా మీరు యాక్సెస్ చేసుకోవచ్చు. సో చూడండి, చాలా బిట్స్ అనేవి మీకు ఇక్కడ మీకు అందుబాటులో ఉన్నాయి. సో ఇప్పుడు చేయాల్సినటువంటి అభ్యర్థులు చేయాల్సిన పని అంటే జస్ట్ మనకి ఇచ్చిన సిలబస్ ఏదైతే ఉందో దాన్ని చదవాలని, మీరు కొత్తగా టాపిక్స్ అని చదవకుండా ఉన్నదాన్నే మీకు డే వైజ్ ఇచ్చినటువంటి సిలబస్ ప్రకారం రివిజన్ చేసుకొని అప్పుడు దాని ప్రకారం ఎగ్జామ్స్ రాసేయండి. ఓకేనా. ఇంకొకటి అభ్యర్థులు ఏంటంటే హ్యూమన్ సైకాలజీది. సో పాత బిట్స్ అప్లోడ్ చేసిన బిట్లు ఎవరు కూడా యాక్సెస్ చేయట్లేదు, ఉపయోగించట్లేదు. ఎందుకంటే అది పాత పడిపోయింది. ఇప్పుడు ఎవరైనా సరే కొత్తగా వచ్చేటువంటి బిట్స్ మాత్రమే రాయాలనుకుంటున్నారు, కానీ ఇంతకుముందు అప్లోడ్ చేసినటువంటి బిట్స్ ఎవరు కూడా టచ్ చేయట్లేదు. సో కాబట్టి మరి ఇంతకుముందు అప్లోడ్ చేసినటువంటి బిట్స్ నుంచి క్వశ్చన్స్ రావా, ఒకసారి ఆలోచించండి. సో అవి బిట్స్ కాదా? ఓకేనా. కాబట్టి మీకు ఇచ్చినటువంటి సిలబస్ ఏదైతే ఉందో మనకి డే వైజ్ ఇచ్చినటువంటి సిలబస్ని మీరు రివిజన్ చేసుకుంటూ ప్రీవియస్గా అప్లోడ్ చేసినటువంటి బిట్స్ ఏవైతే ఉన్నాయో చాప్టర్ వైజ్ ఉన్నాయి కాబట్టి ఆ చాప్టర్ వైజ్ ఉన్నటువంటి బిట్స్ని కూడా మీరు చేసుకుంటూ చివరిన మనకి ఈవినింగ్ టైంలో ప్రతిరోజు చేసినటువంటి ఈ సిలబస్ ప్రకారం పీడిఎఫ్ని మనకి ప్రాక్టీస్ చేయండి, ఉపయోగపడుతుంది. సో ఈ విధంగా మీరు 15 రోజులు ఈ విధంగా మీరు ఫాలో అయితే ఖచ్చితంగా విన్ అవుతారు. ఓకేనా, రైట్. సో ఇంకేమన్నా కామెంట్స్ మీకు డౌట్స్ ఉన్నట్టయితే మరి నాకు
వాట్సాప్లో మెసేజ్ చేయండి. మీ దగ్గర అందరూ కూడా వాట్సాప్ నెంబర్ ఉంది, లేకపోతే యాప్లో మెసేజ్ చేయండి దీనికి సంబంధించి. సో మీకు ఆఫర్ రన్నింగ్లో ఉంది. ఈ ఆఫర్ని మీరు ఉపయోగించుకున్నట్లయితే ఇవన్నీ కూడా మీకు ఉపయోగించుకోవచ్చు. చూడండి, అంతకుముందు ఆల్రెడీ మనకి ఈ బిట్స్ ఏవైతే ఉన్నాయో దాదాపుగా ఈ విధంగా 2500 బిట్స్ ప్లస్ బిట్స్ అనేవి ఉన్నాయి. వీటితో పాటుగా మనకి ఇంకొక 1500 బిట్స్ యాడ్ చేస్తాను. సో దీంతో పాటుగా ఇంకా మనకి ఈ డే వైజ్ 15 రోజులకు సంబంధించి బిట్స్ కూడా ఉన్నాయి. ఇన్ని బిట్స్ అనేవి మీకు ఓన్లీ 299 రూపీస్ మాత్రమే. ఎందుకంటే ఇప్పుడు చాలా తక్కువ డేస్ ఉన్నాయి కాబట్టి మీకు ఈ ఆఫర్ రన్నింగ్ అవుతుంది. ఆల్రెడీ తీసుకున్న వాళ్ళైతే మీకు ఇవన్నీ కూడా యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అండ్ బెస్ట్ ఆఫ్ లక్.